హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో మనం చూసుకున్నట్లయితే డూప్లికేట్ వాల్యూస్ని ఎలాగా ఐడెంటిఫై చేయడం అంటే, చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ లక్ష్మి అని రెండు డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో సాకేతం ఒకటి. సో ఎప్పుడైతే డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయో ఇవి మాత్రమే నాకు ఉండాలి. సో రిమైనింగ్ డూప్లికేట్ వాల్యూస్ లేని మాత్రం నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్యాలిక్యులేటెడ్ కాలమ్ తీసుకోండి. ఓకే, తర్వాత కౌంట్ రోస్, నెక్స్ట్ ఫిల్టర్. సో ఫిల్టర్ అంటే టేబుల్ అండ్ ఫిల్టర్ ఎక్స్ప్రెషన్. సో దీని గురించి కూడా మనం ఇండెప్త్గా DAX లో ఫంక్షన్ గురించి చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కనుక చూడండి, మన డౌట్స్ ఉంటే. తర్వాత నెక్స్ట్ ఏంటి, టేబుల్. సో మనం ఏ కాలంలో డూప్లికేట్ వాల్యూస్ని కౌంట్ కావాలనుకుంటున్నాం. ఓకేనా, అంటే ఇప్పుడు మేము ప్రిపేర్ చేసే క్వరీ ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు 2 లక్ష్మి అని ఉన్నాయి కదా, సో 2 అని వస్తుంది, 1 అక్కడ 1 అని, అండ్ 2 లేనంతకంటే ఎక్కువ 3 ఉంటే 3, 4 ఉంటే 4 అలా వస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత ఇది ఎలా కౌంట్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్. అంటే ఇప్పుడు లక్ష్మి ఉంది అండ్ సెకండ్ లక్ష్మి అంటే 1, 2 అంటే ఇండివిజువల్గా స్టెప్స్. అంటే ఇప్పుడు 4 డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు నాకు ఏంది ఏ టైం ఆ 4 డూప్లికేట్ వాల్యూస్ని 4 అని నాకు చూపించాలి అనుకున్నప్పుడు ఎర్లియర్. సో దేన్ని పే చేసుకొని మనకు కౌంట్ కావాలి, సో కౌంట్ దేన్ని పే చేసుకొని కౌంట్ కావాలి, నేమ్ను పే చేసుకొని కౌంట్ చేసుకోవాలి. ఓకే, దెన్ క్లోజ్. సో ఫిల్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కౌంట్ రోస్ కూడా క్లోజ్ చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు డూప్లికేట్ వాల్యూస్ ఎంత ఉన్నాయో వాటి యొక్క కౌంట్ వస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏంది, జస్ట్ ఈ కాలమ్ని క్లిక్ చేసుకొని నెక్స్ట్ గో టు నంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అండ్ గ్రేటర్ దెన్కి వెళ్ళండి. ఇక్కడ ఏం చేయాలంటే 1 ఎంటర్ చేయండి, ఎందుకంటే 1 కంటే ఎక్కువ ఉన్నాయి మాత్రం డిస్ప్లే కావాలి. ఓకే చేసేయండి. చూసారా, ఇవి మనకున్న డూప్లికేట్ వాల్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.